మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజుల ముగింపులోనికి వస్తున్న మనలను నేడు 36వ రోజులోనికి అడుగుపెట్టించి మనం దేవుని ఆలయమునకు సేవకు ఇచ్చే మన అర్పణల ద్వారా అత్యధికంగా బహు విస్తారముగా దీవించుదునన్న దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము 36వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుతాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 ఆగస్టు 5వ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమాకాండము 36వ అధ్యాయము 5-6 వచనములు. యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకుని వచ్చిరి. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవునికి దేవుని సేవకు ఇచ్చే వాటి విషయంలోనూ సమర్పించే వాటి విషయంలోనూ విస్తారముగా ఇచ్చువారిని బహు విస్తారంగా దీవించి పట్టజాలనంత ఆశీర్వాదములను కుమ్మరించుదనని ఆయన బలిపీఠం వద్ద అర్పించే నైవేద్యములను అంగీకరించి నిత్య జీవితంలో నివసించే కృపతో మేళ్లతో నింపుచున్న దేవునికి సదా మనం కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన గుమ్మములలో నివసించగల శక్తిని యేసుక్రీస్తు ప్రభు మన ఎల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సైన్యములకు అధిపతియగు మా క్రీస్తు ప్రభువ, నేటి దిన వాక్య వాగ్దానం ద్వారా నీ నామమున రక్షణ పొందిన మాచే స్తోత్రగానములు చేసే విధముగా మమ్మల్ని తరుముచున్న చీకటి శక్తులను సముద్రము వలె ముంచివేస్తున్న సమస్యల సుడిగుండాలలో నుంచి తప్పించి వాటిని పాయలుగా చేసి అవలీలగా దాటింప చేయమని ప్రార్థించుచున్నాము. అవకాశాలలో పడిపోతున్న మేము మా స్థితిని గుర్తించి అట్టి దురాశలలో పడిపోకుండా నీవే నా దుర్గము, నా గానము అని నిరంతరము స్తుతిగానములతో నిన్ను కీర్తించగల శక్తిని మాకెల్లరికూ అనుగ్రహించుము. మమ్మను మా కుటుంబములను నీ రక్షణ కంచెవేసి నీవే దుర్గముగా ఉండి కాపాడమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, శుభకార్యములు జరుపుకొనుచున్న నీ బిడ్డలను నిండారులుగా దీవించి వర్ధిల్ల చేయుము. ఎవరైతే తల్లిదండ్రులను, బిడ్డలను, బంధుమిత్రులను, ఆత్మీయులను కోల్పోయి ఉన్నారో వారందరికీ ఆదరణ దయచేయము. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని తెప్పరిల్ల చేసి సాంత్వన చేకూర్చుము. ఆసుపత్రులలోను, అనారోగ్యములతోనూ, అప్పులలోను, బాధలలోను, కష్టములలోను, విచారములలోను, నష్టంలోను, అపజయములలోను, ఆటంకములలోను, దురాత్మ శక్తులతో పీడింపబడుట, అపవాది తంత్రములచే శోధించబడుట, వీటన్నిటి నుండి నీవే పైకి లేవనెత్తి నీ బిడ్డలందరినీ నూరంతల ఫలములతో నింపుమని వేడుకొనుచున్నాము. సఫలమైన సమయమును సంపూర్ణంగా మాకు అనుగ్రహించండి. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున మన దుర్గముగా, కేడెముగా, గానముగా మనలను దీర్ఘాయుష్మంతులుగా తీర్చిదిద్ది సంపూర్ణమైన ఆశీర్వాదకర జీవితములను అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు, పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.